నమస్తే అండి అందరికి. అందరూ స్ట్రైట్‌గా కూర్చోండి. వెన్నెముక, మెడ, తల నిటారుగా ఉంచండి. వెన్నెముక, మెడ, తల స్ట్రైట్‌గా నిటారుగా కూర్చోవాలి. నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేయండి. నెమ్మదిగా కళ్ళు మూయండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. విడవండి. మనస్సుని ప్రశాంతంగా ఉంచండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. విడవండి. చేతులు రెండు నమస్కార స్థితిలో పెట్టుకోండి. హృదయస్థానం మీ యందు ఉంచండి. స్ట్రైట్‌గా ఉండాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచాలి. ప్రార్థన ప్రేయర్. ఓం 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 గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. Hands down. Slowly open your eyes and warm up. Sukshma Yayamalu. Head up and down. Slowly head, raise your head. Raise your head, bend back, up, down, bend forward. తల పూర్తిగా ముందుకు బెండ్ చేయాలి. చెస్ట్ కింద టచ్ చేయండి. అప్. Slowly inhale. Raise your head, bend back. Breathe out. గాలి విడిస్తూ నెమ్మదిగా తల ముందుకు వంచండి. Be aware on neck joint, neck muscles and nerves. Up. Breathe in. Breathe out. Head bend forward. Up. Breathe in. Breathe out. Head bend forward. Up. Breathe in. Breathe out. Relax. Slowly take the breath. Inhale. Exhale. Slowly inhale. Exhale. Next ankle, neck rotation. Neck rotation. Head bend forward. Be aware on neck joint, neck muscles and nerves. Rotation. 1. Upward inhale. Downward exhale. 2. 3. 4. 5. Reverse anti-clockwise. 1. 2. 3.
3, 4, slowly rotate, 5, relax, deep breathe in and out, do 3 times. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఎడవాలి 3 times. Next, hand movement, wrist rotation, outside stretch your hands, fold your fingers, rotate 1, 2, 3, 4, 5, 6, 7, 8, anti-clockwise 1, 2, 3, 4, 5, 6, 7, 8. Open your fingers, hands down slowly. Slowly take the breath. Inhale. Exhale. Shoulder rotation. Sidewards. Raise your hands. చేతులు ప్రక్కకు చాపుకోవాలి. మోచేతులు వంచి చేతి వేళ్ళను భుజాలపై ఉంచండి. రెండు మోచేతులు కలపండి. Rotate clockwise, upward inhale, downward exhale, 1, 2, 3, 4, 5, reverse anti-clockwise, 1, 2, 3, 4, 5. చేతులు ప్రక్కకు చాపండి. Hands down slowly. Slowly take the breath. Inhale and exhale. Do 3 times. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. Close your eyes. శ్వాసని గమనిస్తూ శ్వాస పీల్చుకుంటూ విడవాలి. రిలాక్స్. కాళ్ళు తిన్నగా ముందుకు చాపుకోండి. లెగ్స్ మూమెంట్. కాళ్ళు ముందుకు చాపుకోవాలి. చేతులు బాడీకి వెనుకగా సపోర్టివ్గా ఉంచుకోండి. పాదాలు రెండు దగ్గరగా. యాంకిల్ రొటేషన్. మీ యాంకిల్ పై దృష్టి పెట్టండి. పాదాలు పూర్తిగా ముందుకి. రొటేట్ క్లాక్ వైజ్ 1, 2. నెమ్మదిగా రొటేట్ చేయండి. 3, 4, 5. Reverse anti-clockwise 1, 2, 3, 4, 5. రిలాక్స్. పాదాల మధ్య అడుగు దూరం. నెమ్మదిగా గాలి పీల్చుకోండి. విడవండి. నెమ్మదిగా గాలి పీల్చుకోండి. విడవండి. రిలాక్స్. నీ బెండింగ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ ని మోకాలు దిగుగా పట్టుకోండి. కాలు స్ట్రైట్ చేయండి. మోకాలను బెండ్ చేసి ఛాతీకి దగ్గరగా తెచ్చుకోండి. మోకాలు చిన్ టచ్ చేయండి. 1, 2. కాలు తిన్నగా చాపండి. 1, బ్రీత్ అవుట్. గాలి విడిస్తూ. 2, స్ట్రైట్ బ్రీత్ ఇన్. 1, బ్రీత్ అవుట్. మోకాలు బెండ్ చేసి మోకాలు చిన్ టచ్ చేయండి. 2, straight. 1, breathe out. 2, breathe in.
కాలు తిన్నగా చాపుకోండి. డౌన్. ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ లెగ్. ఎడమ మోకాలు కిందగా పట్టుకోండి. కాలు స్ట్రైట్ చేయండి. 1 బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్ స్ట్రైట్. 1 breathe out. 2 breathe in straight. 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 చేతులు వెనక్కి పెట్టుకోండి. కాళ్ళ మధ్య అడుగు దూరం. స్లోలీ టేక్ ది బ్రీత్. ఇన్హేల్. ఎక్సేల్. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. విడవండి. స్లోలీ టేక్ ది బ్రీత్. ఇన్హేల్. ఎక్సేల్. నెక్స్ట్ బటర్ఫ్లై. పాదాలు రెండు కలపండి. మోకాలు బెండ్ చేసి పాదాలు రెండు కలపండి. చేతుల సహాయంతో కాళ్ళని రెండు పాదాలు రెండు దగ్గరగా తెచ్చుకోండి. బాడీకి దగ్గరగా. బటర్ఫ్లై పోస్చర్. 1 బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్ డౌన్. 1 బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్. 1 బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. 1 breathe out. 2 breathe in down. 1 breathe out. 2 breathe in down. Speed గా చేయాలి. బటర్ఫ్లై. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కాలు తిన్నగా ముందుకు చాపుకోండి. స్లోలీ టేక్ ది బ్రీత్. ఇన్హేల్. ఎక్సేల్. స్లోలీ ఇన్హేల్. ఎక్సేల్. పాదాలు రెండు దగ్గరగా. స్పైనల్ మూవ్మెంట్. బోట్ డ్రాయింగ్. చేతులు తిన్నగా ముందుకు చెప్పుకోవాలి. పిడికిలు బిగించాలి. గాలి విడిస్తూ ముందుకి. గాలి పీల్చుకుంటూ వెనక్కి. 1 2 3 రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 గాలి విడిస్తూ ముందుకి. గాలి పీల్చుకుంటూ వెనక్కి. 3 relax. Open your fingers. Hands down slowly. Slowly deep breathe. Inhale. Exhale. Slowly inhale. Exhale. పాదాలు రెండు దగ్గరగా. చెక్కి ఛాలెంజ్. పాదాల మధ్య 1 మీటర్ గ్యాప్ అంటే 3 అడుగుల దూరం ఉండాలి పాదాల మధ్య. చెక్కి ఛాలెంజ్. చెక్కి అంటే తిరగాలి. తిప్పేటట్లుగా మన బాడీ తిరగాలి. బాడీ ముందుకి. చేతులు రెండు కలిపి బాడీని ముందుకి బెండ్ చేయాలి. మీ కాలు వేలు టచ్ చేస్తూ రొటేట్ అవ్వాలి. 1 2 3 రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 రిలాక్స్. పాదాల మధ్య అడుగు దూరం. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ఏడవాలి. శ్వాసని గమనించాలి.
స్పైనల్ ట్విస్టింగ్. పాదాల మధ్య 3 అడుగుల దూరం, చేతులు ప్రక్క చాపుకోవాలి. 1 టర్న్ యువర్ రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. రైట్ లెగ్ పట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ తో. 2 స్ట్రైట్ బ్రీత్ ఇన్. 3 టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెగ్ పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత ప్రక్క తిరగాలి. 4 స్ట్రైట్. 1 టర్న్ యువర్ రైట్, లుక్ బ్యాక్. 2 straight. 3 turn your left side. 4 straight. 1 turn your right side. 2 straight. 3 turn your left side. 4 straight. Hands down. పాదాలు రెండు దగ్గరగా. Fold your legs. Hold your legs. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇవ్వండి. Close your eyes. Slowly take the breath. Inhale. Exhale. Slowly inhale. Exhale. Open your eyes అండి. స్ట్రైట్ గా కూర్చోవాలి. మనం నిన్న ఆసనాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. ఆసనాల వల్ల శారీరక దృఢత్వం, శారీరక ఆరోగ్యం కలుగుతుంది. సో ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆసనాలు చాలా దోహదపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి రోగాలు రావడానికి కారణం మలినములు. ఆ మలినాలని బయటకు నెట్టివేయడానికి ఉపకరించేటువంటి ఆసనాలు. అంటే అది ఒక క్రియ. దానిలో భాగంగా శంఖ ప్రక్షాళన ఆసన అనేటువంటి క్రియ ఒకటి ఉంది. శంఖ ప్రక్షాళన క్రియ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ క్రియలో భాగంగా ఈ ఆసనాలని చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే శంఖము అంటే ప్రేగుల్ని అన్నిటినీ శుద్ధి చేస్తుంది. అంటే ఆ శంకు అంటే ఆ శంకులో నీళ్లు పోస్తే ఏ విధంగా అయితే గుండ్రంగా తిరుగుతూ మనం పోసే నీళ్లు పోసినట్లుగా బయటికి రిలీజ్ అవుతాయో ఆ విధంగా కూడా మనం ఈ ఆసనాలు చేస్తూ మనం నీళ్లు తాగుతూ చేస్తూ ఉండేటువంటి ఒక ప్రక్రియ. మనం తాగిన నీళ్లు తాగినట్లుగా విసర్జన అనేటువంటిది జరిగేటువంటి ప్రక్రియ ఇది. అందులో భాగంగా ఈ ఆసనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆసనాలు 6 ఆసనాలు ఉంటాయి. శంఖ ప్రక్షాళన ఆసనాలని. ఇవి ముఖ్యంగా శరీరాన్ని నాజుగ్గా తయారు చేయడానికి, శరీర బరువుని తగ్గించడానికి, ముఖ్యంగా విసర్జక అవస్థ ఏదైతే ఉందో అంటే కాన్స్టిపేషన్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం నుండి పూర్తిగా బయట పెట్టడానికి, బయట నెట్టివేయడానికి, ఆ ప్రాబ్లమే లేకుండా క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ ఆసనాలన్నీ కూడా. చేతులకి కాళ్ళకి గట్టి బలాన్ని ఇస్తాయి. అలాగే స్త్రీలకి రీప్రొడక్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ సైకిల్ కరెక్ట్గా రావటానికి, ఋతుకాలం కరెక్ట్గా రావటానికి కూడా ఈ ఆసనాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఏకాగ్రతకి పెంపొందించుకోవడానికి పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని పోగొట్టుకోవడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ ఆసనాలు ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్లు తాగి మనం ఈ ఆసనాలు ఒక 4-5 రౌండ్లు కానీ చేసినట్లయితే ఒక 2-3 డేస్ మనకు ఉండేటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి పూర్తిగా బయటపడగలుగుతాం. జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్ణం అనేటువంటిది లేకుండా మనకి అదే గ్యాస్ట్రిక్ సంబంధించేటువంటి ప్రాబ్లమ్స్ అవి లేకుండా ఉండడానికి ఈ ప్రక్రియ ఎంతో బాగా దోహదపడుతూ ఉంటుంది. అందులో 6 ఆసనాలు మనం ఇప్పుడు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ 6 ఆసనాలు కూడా మనం ఒక్కొక్కటి నేను చేసి చూపించడం, తర్వాత మీరు చేయడం 2 జరుగుతాయి. అది ఇందులో నిల్చునేవి, అలాగే పడుకునేది, కూర్చునేది కూడా మొత్తం 3 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ 3 అంటే 6 ఆసనాలు కూడా ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. నిల్చోండి. నిల్చోవాలి. పాదాలు 2 దగ్గరగా ఉండాలి. తాడాసన్ అంటే తాడి చెట్టు. అంటే ఇది శరీర ఎదుగుదలకి
చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాడులు కండరాలు అన్నీ కూడా సాగుతాయి, చక్కగా సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ఈ పాదాల మధ్య ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. చేతులు రెండు బాడీకి ఇరువైపులుగా దగ్గరగా ఉంచుకోవాలి. తాడాసన్, చేతులు రెండు ప్రక్కకు చాపాలి. నాతో పాటుగా మీరు కూడా చేయండి. చేతులు రెండు ప్రక్కకు చాపాలి. 1 2 అబోవ్ హెడ్, చేతులు పైకెత్తాలి. అబోవ్ హెడ్. 3 చేతివేలిని కలపాలి, ఇంటర్లాక్ చేయాలి. చేతివేలు ఈ విధంగా ఇంటర్లాక్ చేయాలి. టర్న్ చేయాలి. అరచేతుల్ని టర్న్ చేసి పైకెత్తండి. పూర్తిగా బాడీని స్ట్రెచ్ చేయండి. పూర్తిగా బాడీని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి కాళ్ళు వేళ్ళ మీదుగా పైకి లేవాలి. కాళ్ళు వేళ్ళ మీదుగా పైకి లేవాలి. తిన్నగా చూడండి. 1 2 3 4 5 పుట్ డౌన్. ఇది ఒక్కొక్క ఆసనం కూడా 4 టైమ్స్ చేయాలి. ఒకసారి అగైన్ అప్, గాలి పీల్చుకుంటూ పైకి, డౌన్, గాలి విడిస్తూ, గాలి పీల్చుకుంటూ పైకి, గాలి విడిస్తూ డౌన్, గాలి పీల్చుకుంటూ పైకి, గాలి విడిస్తూ డౌన్. టర్న్ యువర్ పామ్స్, అరచేతులు తిప్పాలి. 5 6 చేతివేలు విడవాలి. 7 షోల్డర్ లెవెల్ వరకు డౌన్ చేయాలి. అరచేతులు తిప్పి నెమ్మదిగా 8 హ్యాండ్స్ డౌన్ చేయాలి. లైక్ దిస్ పొజిషన్ సమస్థితి. ఇది స్టాండింగ్ లో సమస్థితి అంటాం దీన్ని. పాదాల మధ్య అడుగు దూరం. ఇది దండాసనం. కళ్ళు మూసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవండి. క్లోజ్ యువర్ ఐస్. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓకే, ఈ రిమైనింగ్ పోచర్స్ అన్ని కూడా ఫస్ట్ పోచర్ ఒకటే కాళ్ళ దగ్గరగా ఉంటాయి. రిమైనింగ్ పోచర్స్ అన్ని పాదాల మధ్య అడుగు దూరం ఉంటాయి. సో నెక్స్ట్ తాడాసన్ 2. ఫస్ట్ ఇది తాడాసన్. దీన్ని తాడాసన్ 2 అంటే తిరియక్ తాడాసన్ అంటాం. తిరియక్ అంటే ట్రయాంగిల్ షేప్ లో కాస్త తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తాడాసన్ లాగే ఉంటుంది. అంటే నిల్చొని ఆ చేతులు స్ట్రెచింగ్ అది ఉంటుంది. తిరుగుతాం కాబట్టి దీన్ని తిరియక్ తాడాసన్ అంటాము. చేతులు రెండు ప్రక్కకు చాపాలి. 1 2 అబోవ్ హెడ్, పైకెత్తాలి. 3 ఇంటర్లాక్ ఫింగర్స్, చేతివేలిని ఇంటర్లాక్ చేయాలి. 4 టర్న్ యువర్ పామ్స్, టర్న్ చేసి చేతులు స్ట్రెచ్ చేసి పైకెత్తాలి. స్ట్రెచ్ చేయాలి, పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. బాడీ టోటల్ గా. ఎల్బోస్ బెండ్ అవ్వకూడదు, పాదాలు కదలకూడదు. గాలి విడిస్తూ కుడి ప్రక్క తిరగాలి. శ్వాసని గమనిస్తూ ఎంత వీలైతే అంత ప్రక్క తిరగాలి. 2 స్ట్రైట్, పాదాల మధ్య అడుగు దూరం ఉండాలి. 3 టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్, ఎడం ప్రక్క తిరగాలి. గాలి విడిస్తూ. 4 స్ట్రైట్. 1 బ్రీత్ అవుట్. 2 breathe in straight. 3 breathe out left side. 4 straight. 1 right side. 2 straight. 3 turn your left side. 4 straight. చేతులకి కాళ్ళకి గట్టి బలాన్ని ఇస్తుంది. చేతుల్లో ఉండేటువంటి ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. చేతులు సన్నగా పడడానికి చాలా హెల్ప్ అవుతుంది. 1 టర్న్ యువర్ రైట్ సైడ్. 2 straight. 3 turn your left side. 4 straight. ఒక్కొక్క ఆసనం మినిమం 4 టైమ్స్ చేయాలి. మనం 4 టైమ్స్ ఈరోజు చేయడం జరిగింది. టర్న్ యువర్ పామ్స్, రిలీజ్ యువర్ ఫింగర్స్. స్లోలీ, నెమ్మదిగా, స్టెప్ బై స్టెప్ గా హ్యాండ్స్ ని రిలీజ్ చేసుకోవాలి. మనం పొజిషన్ కి ఏ విధంగా అయితే వెళ్తున్నామో స్టెప్ బై స్టెప్ గా అదే విధంగా స్టెప్ బై స్టెప్ గా రిలీజ్ చేయాలి. మనం చేసేటువంటి ప్రతి మూమెంట్ మీద దృష్టి పెట్టి చేయాలి. ప్రతి యాక్షన్ కూడా స్లోగా చేయాలి. అలా చేస్తేనే యోగం అవుతుంది. నెమ్మదిగా గాలి పీల్చుకోండి, నెమ్మదిగా గాలి విడవండి. నెమ్మదిగా గాలి పీల్చుకోండి,
గాలి విడవండి. నెక్స్ట్ పొజిషన్, పోస్చర్. పార్శ్వ తాడాసన్ అంటే పార్శ్వ భాగం అంటే పక్క భాగం, పక్క భాగాన్ని పక్కకు వంగుతున్నాం కాబట్టి దీన్ని పార్శ్వ తాడాసన్ అంటాము. చేతులు రెండు పక్కకు చాపుకోవాలి. 1, 2 above head, 3 interlock fingers, 4 turn your palms. చేతులు టర్న్ చేయాలి, బాడీని స్ట్రెచ్ చేయాలి పూర్తిగా. బాడీని ఎంత వీలైతే అంత బాగా పైకి స్ట్రెచ్ చేయాలి. గాలి విడిస్తూ నెమ్మదిగా ప్రక్కకు వంగాలి. ముందుకు కానీ వంగకూడదు, ప్రక్కకు మాత్రమే వంగాలి. డు నాట్ స్ట్రైన్ టూ స్ట్రైట్. స్లైట్ గా అంటే లైట్ గా బెండ్ అవ్వాలి. బెండ్ లెఫ్ట్ సైడ్ గాలి విడిస్తూ 4 straight. Bend right side 1, 2 straight, 3 bend left side, 4 straight, bend right side, 2 straight, breathe in, breathe out, bend left side, 4, breathe in straight, breathe out, bend right side, 2, 3, 4 straight. Turn your palms, release your fingers, hands down slowly. Turn your palms, hands down slowly. Hands back. Slowly breathe in. Breathe out. Slowly breathe in. Breathe out. Relax. Next one. ఉదర కరాసన్. ఉదరం అంటే పొట్ట, కరం అంటే చేతులు. పొట్ట చేతులు కదలికలు ఈ ఆసనంలో ఉంటాయి. అంటే దీన్ని ఉదర కరాసన్ అంటాము. చేతులు రెండు ముందుకు చాపుకోవాలి అట్ షోల్డర్ లెవెల్. చేతులు రెండు ముందుకు చాపుకోవాలి అప్ టు షోల్డర్ లెవెల్. భుజాలు ఎత్తు వరకు ముందుకు చాపాలి. రెండు చేతులు వేరువేరుగా సమాంతరంగా ఉండాలి. గాలి విడిస్తూ కుడి ప్రక్క తిరుగుతూ కుడి భుజముపై ఎడమ అరిచేతిని ఉంచి 270 degrees వరకు ప్రక్కకు తిరగాలి. పాదాలు తిరగకూడదు, ఎంత వీలైతే అంత ప్రక్కకు తిరగాలి. 2 straight. హెడ్ కూడా ప్రక్కకు తిరగాలి. గాలి విడిస్తూ ఎడమ ప్రక్క తిరగాలి. ఎడమ భుజముపై కుడి అరచేతిని ఉంచాలి. 4 straight. 1 breathe out right side. 2 straight, breathe in. 3 breathe out left side. 4 straight, breathe in. 1 breathe out right side. 2 straight, breathe in. 3 breathe out left side. 4 straight, breathe in. Breathe out, గాలి విడిస్తూ ప్రక్క తిరగాలి కుడి ప్రక్కకి. 2 straight. 3 breathe out left side. 4 straight. Hands down slowly. నెక్స్ట్ ఆసన సర్పాసన. కొద్దిగా కష్టంగా ఉంటుంది, అయినా కూడా ట్రై చేయండి. వెన్నుముకకి గట్టి బలాన్ని ఇస్తుంది, చేతులకు కూడా గట్టి బలాన్ని ఇస్తుంది. కాస్త ట్రై చేయండి, మంచిగా ప్రయత్నించండి. కాస్త ప్రక్క తిరగండి, తిరిగి కొద్ది మోకాలు బెండ్ చేసి మోకాలను గ్రౌండ్ టచ్ చేసి చేతులు కూడా కొద్ది దూరంగా చేతులు నేల కానించాలి. కాళ్ళు వేల మీదుగా చేతుల మీదుగా ఉండాలి. పాదాల మధ్య అడుగు దూరం ఉండాలి. చేతుల మధ్య కూడా అడుగు దూరం ఉండాలి. ఇప్పుడు బాడీని స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసి నడుము భాగం బెండ్ చేయాలి.
సర్పాసన్. సర్పం అంటే పాము. పాము పక్క తిరిగేటప్పుడు ఏ విధంగా మాదిరిగా అయితే చూస్తుందో ఆ విధంగా ఈ ఆసనం ఉంటుంది. దీన్ని సర్పాసన్ అంటాము. ఇలా కుడి ప్రక్కకు తిరిగి కుడి భుజం మీదుగా ఎడమ మడిమని చూడాలి. టూ స్ట్రైట్. ఎడమ ప్రక్క తిరగాలి. ఎడమ భుజం మీదుగా కుడి మడిమని చూడాలి. టూ స్ట్రైట్. Again, turn your body right, look back. Two straight. Three, turn your left side. Four straight. ఒకసారిగా మోకాలు గ్రౌండ్ టచ్ చేసుకోండి. కొద్దిగా బాడీని కంఫర్ట్గా మీరు పొజిషన్లో టేబుల్ పొజిషన్కి రావాలి. ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే 2 టైమ్స్ చేసాం, మరొక 2 టైమ్స్ 4 టైమ్స్ చేయాలి. మళ్ళీ ఎగైన్ మన పాదాల మధ్య అడుగు దూరం, చేతులు కూడా దూరంగా ఉండాలి. బాడీని స్ట్రైట్గా ఉంచుకోవాలి. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ అవ్వకుండా బాడీ పూర్తిగా గాల్లో ఉండాలి. నడుము పెంచాలి. 1, టర్న్ యువర్ రైట్, లుక్ బ్యాక్. కుడి భుజం మీదుగా ఎడమ మడిమని చూడాలి. 2 స్ట్రైట్. 3, టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్. ఎడమ భుజం మీదుగా కుడి మడిమని చూడాలి. 4 స్ట్రైట్. 1, టర్న్ రైట్, లుక్ బ్యాక్. 2 స్ట్రైట్. 3, టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్. 4 స్ట్రైట్. రిలాక్స్. మోకాలు గ్రౌండ్ టచ్ చేయండి. కాస్త ఈ పాదాల మీద కూర్చోడానికి ప్రక్కకి కూర్చోడానికి ప్రయత్నించండి. లైక్ దిస్ పొజిషన్ వజ్రాసన్ అంటాము. ఇది ఇలా కూర్చోండి. ఈ పొజిషన్ గురించి తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. నెమ్మదిగా గాలి పీల్చుకోండి, విడవండి. నెక్స్ట్ కట్ చక్రాసన్. కటి భాగం అంటే హిప్ భాగం అండి. ఈ భాగం రొటేట్ అవుతుంది, చక్రంలా తిరుగుతుంది ఈ ఆసనంలో. అంటే దీన్ని కట్ చక్రాసన్ అంటాము. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే టాయిలెట్కి వెళ్తాము. టాయిలెట్లో ఎలా అయితే కూర్చుంటామో ఆ విధంగా ఫస్ట్ కూర్చోవాలి. దాన్ని ఖగాసన్ అంటాము. అంటే పాదాల మీదుగా కూర్చోవాలి. ఇలా పాదాల మీద కూర్చోవాలి. కూర్చొని కాళ్ళు వేళ్ళ మీదుగా పైకి లేవాలి. పాదాల మధ్య అడుగు దూరం ఉండాలి. మోకాలపై చేతులు పెట్టుకోవాలి. కటి చక్రాసన్. ఇలా కుడి ప్రక్క తిరగాలి. కుడి పాదము వద్ద ఎడమ మోకాలిని గ్రౌండ్ టచ్ చేయాలి. బాడీ పూర్తిగా కుడివైపు తిరగాలి. ఎంత వీలైతే ప్రక్క తిరగాలి, అంత బాగా ప్రక్క తిరగాలి. 2 స్ట్రైట్. సహజ స్థితికి రావాలి. 3, టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్. ఎడమ ప్రక్క తిరగాలి. ఎడమ పాదం ఒక్కటే రేజ్ అయి ఉంటుంది. కుడి పాదం ఒక్కటే రేజ్ అవుతుంది. ఎడమ పాదం గ్రౌండ్ టచ్ చేస్తాం. ఎడమ మోకాలని గ్రౌండ్ టచ్ చేయాలి. ప్రక్క తిరగాలి. ఎడమ ప్రక్క పూర్తిగా తిరగాలి. 4 స్ట్రైట్. మరొకసారి మీకు డౌట్ ఉంటే ఒకసారి చూస్తూ చేయండి, అబ్జర్వ్ చేస్తూ చేయండి. కుడి ప్రక్క తిరిగితే కుడి పాదం గ్రౌండ్ టచ్ చేయాలి. ఎడమ మోకాళ్ళు కుడి పాదం దగ్గర నేల కానించాలి. కుడివైపు తిరగాలి. 1, 2 స్ట్రైట్. 3, టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్. ఎడమ ప్రక్క తిరగాలి. ఎడమ వైపు తిరుగుతూ ఎడమ పాదం దగ్గర కుడి మోకాలని ఆనించాలి. ఎడమ ప్రక్క తిరగాలి. 2 స్ట్రైట్. ఇప్పుడు రైట్ సైడ్ బాడీ పూర్తిగా టర్న్ అవ్వాలి. ఎడమ మోకాలు నేల కానించాలి. పాదం దగ్గర ప్రక్క తిరగాలి. 2 స్ట్రైట్. 3, టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్. ఎడమ ప్రక్క తిరగాలి. 4 స్ట్రైట్. కుడి ప్రక్క తిరిగేటప్పుడు తప్పనిసరిగా ఎడమ మోకాలిని కుడి పాదం దగ్గర నేల కానించాలి. ప్రక్క తిరగాలి. 2 స్ట్రైట్. 3, టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్. 4 స్ట్రైట్. రిలాక్స్ అండి. కాలు రెండు ముందు చాపుకోండి. కాలు వేళ్ళని ముందుకి వెనక్కి మూవ్ చేయండి స్పీడ్గా. యాంకిల్ రొటేషన్. రొటేట్ 1, 2, 3, 4, 5. రివర్స్ 1, 2, 3, 4, 5. రిలాక్స్.
హోల్డ్ యువర్ లెగ్స్ అండి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి, విడవండి. శ్వాసని గమనించండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసని గమనించాలి. ఇది ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్, గోరువెచ్చని నీళ్లు ఒక 1.5 గ్లాస్ 2 గ్లాస్ తాగి ఈ ఆసనాలు 6 కూడా మీరు చేసినట్లయితే మన ప్రేగుల్లో ఉండేటువంటి మలినాలన్నింటినీ కూడా బయటకు నెట్టేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా 3 to 4 రౌండ్స్ కానీ మీరు డైలీ చేసినట్లయితే మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. తద్వారా మీకు సిస్టమ్ కూడా ప్రతిరోజు చక్కగా ఎర్లీ మార్నింగ్ లేవగానే మోషన్ అయ్యేటట్టుగా సిస్టము యాక్టివేట్ అవుతుంది. సిస్టము అంటే ఆ విసర్జక వ్యవస్థ అద్భుతంగా దాని యొక్క పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా కాన్స్టిపేషన్ అనేటువంటి ప్రాబ్లము లేకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా మనకు కాన్స్టిపేషన్ అనిపిస్తే మళ్ళీ ఈ విధంగా గోరువెచ్చని నీళ్ళు తాగడం, ఈ ఆసనాలు మళ్ళీ ఒక 3 days చేసినట్లయితే మళ్ళీ విసర్జక వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. మళ్ళీ మనకి ఎలాంటి మలబద్ధకం అనేటువంటిది లేకుండా ఈ ఆసనాల ద్వారా చాలా బాగా పోగొట్టుకోవచ్చు, నివారించుకోవచ్చు. సో ఈ విషయాన్ని మీరందరూ చక్కగా గమనించండి. అలాగే శరీర బరువు తగ్గడానికి కానీ అన్ని రకాలుగా కూడా రక్త ప్రసరణ వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి, వెన్నుముక్కకి గట్టి బలాన్ని ఇవ్వడానికి, అలాగే మెడ నొప్పులను కూడా తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ ఆసనాలన్నీ కూడా. సో అందరూ కూడా నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేయండి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ విడవండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. అందరూ నమస్కార స్థితికి రావాలి. సే చాంట్ మంత్ర ఓం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. ఓం నమః అండి. అందరూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. అందరికీ నమస్తే.